ఈరోజు మన కథ మొబైల్ బూచి. అందరి పిల్లల సంగతి ఏమో కానీ చింటూకి మాత్రం అన్నిటికంటే ముఖ్యమైనది మొబైల్. తను తింటున్నప్పుడు మొబైల్ కావాలి, పడుకునే ముందు మొబైల్ కావాలి, లేచిన వెంబడే మొబైల్ కావాలి. అమ్మ ఎన్నిసార్లు చెప్పి చూసినా మొబైల్ మాత్రం వదిలేదు కాదు చింటూ. చదువు మీద ధ్యాస ఉండదు, తిండి మీద ఇష్టం ఉండదు, ఆఖరికి స్నేహితులతోటి ఆడదామన్నా కూడా తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు తనని ఆడుకుందాం రమ్మని చెప్పినా తాను మాత్రం మొబైల్ తోటే బాగా ఎంజాయ్ చేసేవాడు. స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు పాడవుతాయి, చదువు మీద ధ్యాస ఉండదు, ఇలా ఎన్నో విషయాలు అమ్మ చెప్పింది. ఇంతమంది చెప్పినా వినని చింటూకి ఒక గట్టి దెబ్బే కొట్టింది. అప్పుడే వచ్చింది మొబైల్ బూచి. చింటూ మొబైల్ ఆన్ చేసిన వెంబడే ఒక తెల్లటి ఆకారం వచ్చి గట్టిగా అరిచింది. ఇంకోసారి మొబైల్ ముట్టుకుంటే నిన్ను తినేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంకా అనవసరంగా మొబైల్ ఎప్పుడు ముట్టుకున్నా ఆ బూచి వస్తుందన్న విషయం చింటూ గుర్తుపెట్టుకున్నాడు. మీరు కూడా మొబైల్ చూడకండి పిల్లలు, బూచి వస్తుంది.